కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొడుతున్నాయి. జాతీయ రహదారిపై వరద పోటెత్తింది. భారీ వర్షానికి కోదాడ జలమయమైంది. మరోవైపు కోదాడలో మైనారిటీ గురుకుల పాఠశాల నీట మునిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కోదాడలో ఎటు చూసినా కూడా వరద తాకిడైతే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మైనారిటీ గురుకుల పాఠశాలలో కూడా వరదని చేరడంతో ప్రస్తుతం అయితే రాత్రి నుంచి విద్యార్థులు బిక్కున అంటూ అక్కడే గడిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడికి మైనారిటీ గురుకుల పాఠశాల వద్దకు వెళ్ళి అందులో ఉన్నటువంటి విద్యార్థులను కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ వద్దకు కూడా విద్యార్థులను అందరినీ తీసుకెళ్లి అక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ తో పాటు సెకండ్ ఫ్లోర్ లో కూడా విద్యార్థులను అయితే ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు విద్యార్థులని తీసుకెళ్లడానికి ఇప్పటికే మైనారిటీ గురుకుల పాఠశాల వద్దకైతే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఈ స్థాయిలో వరద ఎప్పుడు చూడలేదు. కనీసం ఈ స్థాయిలో వరద వస్తుందని చెప్పేసి కూడా ఊహించినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మైనారిటీ గురుకుల పాఠశాలకి నిన్న ఏ స్థాయిలో వరద వచ్చిందండి? ఇదే సంవత్సరం వచ్చిందండి. 45 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా చూడలేదు మేము. ఇదే ఫస్ట్ సారి చూడటం. పిల్లలు అయితే ఆక్రమంగా ఇది బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అందులో తిండి లేదు, తిప్పలేదు, ఏమీ లేదు, చాలా బాధపడుతున్నారు. ఇళ్లలోకి తీసుకెళ్లామని టీచర్లు ఫోన్ చేశారు. పుస్తకాలు అవి ఏమైనా తడిసినాయి? మొత్తం తడిచిపోయినాయి. పిల్లల పుస్తకాలు, బియ్యం అన్ని తడిచిపోయినాయి. తిండి తిప్పలు ఏం లేవు పిల్లలకి. చూసుకోవచ్చు మనం ఇక్కడ విద్యార్థులు కూడా ప్రస్తుతం అయితే నిన్న మొత్తం వరద నీటిలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రస్తుతం అయితే ఇప్పటికే సేఫ్ జోన్లకు అయితే వచ్చి నిలబడేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలతో పాటు పుస్తకాలను కూడా తీసుకొని ఇంటికి వెళ్లేందుకైతే సిద్ధపడ్డటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఒకసారి మాట్లాడుతాం. నిన్న మొత్తం వరద నీటిలో ఉన్నారండి? సాయంత్రం వరద వస్తుంది. నిన్న మొత్తం పుస్తకాలు తడిచినాయా? అన్ని తడిచినాయి. ఓకే. నిన్న అంటే ప్రిన్సిపల్ వీళ్ళందరూ అప్పుడు వరద వచ్చినప్పుడు ఉన్నారు. చాలా నైట్ వరకు ఉన్నారు ఇక్కడే మేడమ్స్. అంటే ఎంతమంది ఉంటారండి మైనారిటీ గురుకులలో? 600. 4th ఫ్లోర్ లో మొత్తం వాటరే ఉన్నాయి. పైన నుంచి టెర్రస్ మీద నుంచి 4th ఫ్లోర్ లకు వచ్చినాయి వాటర్. కింద నుంచి వాటర్ వస్తున్నాయి, పైనుంచి వస్తున్నాయి. ఇంకా మధ్య ఫ్లోర్ లో మేము పండుకున్నాం. చూసుకోవచ్చు. మైనారిటీ గురుకుల పాఠశాలకి పైన పెద్ద చెరువు ఉంటుంది. పెద్ద చెరువు పూర్తిగా దాదాపు 700 ఎకరాలు ఉన్నటువంటి పెద్ద చెరువు సగం వరకు కూడా ఆక్రమించినటువంటి నేపథ్యంలోనే వరద కూడా భారీ స్థాయిలో వచ్చినటువంటి నేపథ్యంలోనే వచ్చినటువంటి నీరు మొత్తం ఎటుపోవాలని తెలియక మైనారిటీ గురుకుల పాఠశాలకి చేరుకుంది. ఆ చేరుకున్నటువంటి నేపథ్యంలో అందులో ఉన్నటువంటి విద్యార్థులు కూడా బిక్కుమంటూ 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లకు వెళ్లి తలదాచుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అక్కడి నుంచి కూడా వరద వస్తున్నటువంటి నేపథ్యంలోనే నైట్ నిద్ర కూడా లేదని విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో ట్రాక్టర్ లో ప్రస్తుతం అయితే ఆ మిగిలినటువంటి విద్యార్థినులను కూడా బయటికి తీసుకొచ్చేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు కూడా చూసుకోవచ్చు మనం. ఆ ట్రాక్టర్ వెనక మోకాళ్ళతో నీళ్లలోనే నడుచుకుంటూ బయటికి సురక్షిత ప్రాంతాలకైతే చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కూడా కోదాడలో ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. ఒకసారి ఆ ట్రాక్టర్లు ఉన్నటువంటి విద్యార్థినులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసుకోవచ్చు. అందులో దాదాపు 40 మంది విద్యార్థినులను అయితే ప్రస్తుతం అయితే బయటకు తీసుకెళ్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం అయితే వర్షం తగ్గడంతో కొంత వరద తగ్గినప్పటికి కూడా ఎక్కడ చూసినా కూడా కాలనీలలో మోకాళ్ళ లోతు నీళ్లే దర్శనమిస్తున్నాయి. సముద్రంలో కాలనీలు కట్టారా అనేది కూడా అనుమానం కలిగే విధంగా కూడా ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, కోదాడ. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రధాన రహదారులు నీట మునిగిపోయాయి. పాలేరు రిజర్వాయర్ చెరువులు నిండుకొండలా మారాయి. వరి, పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పర్యటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని హెచ్చరించారు. మణుగూరులో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కట్టవాగు, కోడిపుంజల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చర్లా మండలంలోని కుర్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుంది. గుండ్లవాగు పొంగి ప్రవహిస్తోంది. బతినపల్లి, కృష్ణారంపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. 25 గేట్లను ఎత్తి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు అధికారులు. తాలిపేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 71.08 మీటర్లకు చేరింది.
అలాగే ఖమ్మం నగరంలో మున్నేరు ఉగ్రరూపం దాలుస్తూ ఉండటంతో కాలనీలు నీట మునిగిపోయాయి. రాత్రికి రాత్రే వాగు ఉధృతంగా రావటం, అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో సామాన్లన్నీ కూడా ఇళ్లలోనే వదిలేసి కట్టుబట్టలతో పరుగులు తీశారు. చూస్తుండగానే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకుపోయాయని చెప్తున్నారు. ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతి దాటికి నీట మునిగిన కాలనీల్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముంపు కాలనీల వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సంబంధించి కూడా ఇప్పుడే ముంపు కాలనీలకు సంబంధించి చేరాయి. చాలా వరకు ఇళ్లలో ఉన్న వారిని కూడా ఖాళీ చేస్తున్నారు. ఎందుకంటే 30 అడుగులు సంబంధించి దాడుతున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కాలనీలు అనేది పూర్తిగా నీట మునుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లులు కూడా పూర్తిగా నీట మునిగాయి. ఒకసారి మనం అవతల వైపు కూడా విజువల్స్లో సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా మనిషి లోతంత వరకు ఇక్కడ ఇళ్ల వరకు నీళ్లు సంబంధించి వాటర్ వచ్చాయి. దీంతో వీళ్ళు రాత్రి నుంచి కూడా తిండి తిప్పలు లేకుండా భయంగా సంబంధించి గడుపుతున్నారు. మొత్తం దాదాపుగా 2 కాలనీలు పూర్తిగా ఖాళీ చేయించారు. మళ్ళీ వర్షం సంబంధించి పెరుగుతుంది. దీంతో వాళ్ళ టెన్షన్ కూడా అంతకంతకు సంబంధించి పెరుగుతుంది. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో భారీ సంబంధించిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలనీల వాసులు బిక్కుమిక్కుమంటూ ఉంటారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు చాలా వరకు దంచి కొడుతున్నాయి. ఇటు మదిరా సంబంధించిన ప్రాంతంలో కూడా అక్కడ కూడా వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కరీంనగర్లో అత్యవసర పర్యటనలన్నీ రద్దు చేసుకొని ప్రస్తుతం మదిరాకు సంబంధించి చేరుకొని అక్కడ ముంపు ప్రాంతాల్లో అంటే నీట మునిగిన కాలనీలు కానీ వరదలో చిక్కుకున్న వారిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అత్యధికంగా రికార్డు స్థాయిలో అంటే గాలితో కూడిన భారీ గాలితో కూడిన వర్షాలు సంబంధించి కురుస్తున్న నేపథ్యంలో తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నష్టం తీవ్రత కూడా ఎక్కువగా సంబంధించి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా మరో 24 గంటలు దాటితే తప్పితే నష్టం తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పలేని పరిస్థితి సంబంధించి ఉంది. మొత్తం ఏ కాలనీలకు సంబంధించి చూసినా ఇదే పరిస్థితి ఉంది. 8 కాలనీలకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. పోలీసులు కూడా మున్నేరు బ్రిడ్జిపైకి సంబంధించి ఎవరిని అనుమతించట్లేదు. అక్కడ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు పూర్తిగా అందరూ త్వరగా ఇంకా ఎవరైనా ఖాళీ చేయని వారు ఉంటే వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అన్ని కాలనీలకు సంబంధించి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ కాలనీలో సంబంధించి వెళ్ళినా కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది ఖమ్మం నడి ఒడ్డున కాలువోడు సంబంధించిన ప్రాంతం ఉంటుంది. ఈ కాలువోడు నడి ఒడ్డున కూడా వరద నీరు మోకాళ్ళ లోతు కూడా వచ్చిన నేపథ్యంలో సిటీ వాసులు కాలువోడు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతం మాత్రం కనిపిస్తుంది. ఇది మున్నేరు వద్ద ఉన్న తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్, సాక్షి టీవీ, ఖమ్మం.